ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకుందాం పచ్చిశనగపప్పు మునక్కాడ కూర. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, మునక్కాడలు, నానబెట్టుకుని శనగపప్పు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పుని నూనెలో బాగా వేయించుకోవాలి. నూనెలో ఎంతసేపు వేగితే అంత బాగుంటుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా అవి వేగిన తర్వాత అప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని ములంకాయలు వేయించుకోవాలి. తర్వాత టమాటాలు ఇప్పుడే కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అయిన తర్వాత గరం మసాలా, కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచి కొంచెం వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత